నా కష్టాన్ని, అంతేగాని నేను తెలుగుదేశం పార్టీ నుంచి లబ్ధి పొందలేదు ఏ రోజు కూడా. అది నేను యాక్సెప్ట్ చేస్తాను సార్. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా బయటకు వచ్చి మాట్లాడాలంటే భయపడే రోజుల్లో, వణికిపోయే రోజుల్లో కేసులు వేయడానికి ఎవరో ఒకరి పేరుతో కేసులు వేద్దాం, మన పేరుతో కేసులు వేస్తే జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేస్తాడేమని లాగులు తడుపుకుంటున్న టైంలో మీరు బయటకు వచ్చి ఫైట్ చేశారు, కేసులు వేశారు, వాళ్ళందరికీ చాలామందికి బెయిల్స్ ఇప్పించారు, వాళ్ళ తరపున మీరు ఫైట్ చేస్తారు. ఐ రెస్పెక్ట్ యూ డెఫినెట్గా. సో అటువంటి ప్రచారం జరుగుతుంది కాబట్టి మీ ద్వారా దాన్ని క్లియర్ చేయించే ప్రయత్నం. నేను ఒక మాట చెప్తా. కరోనాలో నారా లోకేష్ వాళ్ళ నాన్న ఈయనేమో యోగాలు చేసుకున్నాడు, ఆయనేమో సైక్లింగ్ చేసుకున్నాడు. కరోనా టైంలో డాక్టర్ సుధాకర్ అంశం దగ్గర నుంచి యూనివర్సిటీ కౌన్సిల్ మెంబర్స్ దగ్గర నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పనిచేసేది, పోరాటం చేసింది నేను. ఈ రోజు కరోనాలో తెలుగుదేశం పార్టీ ఎక్కడో హైదరాబాద్ లో దాక్కుని చంద్రబాబు నాయుడు వాళ్ళ అబ్బాయి హైదరాబాద్ లో దాక్కున్నారు. ఎక్కడున్నారు ఈ పవన్ కళ్యాణ్? ఎక్కడున్నారు? ఈ రోజు పవన్ కళ్యాణ్ సినిమా స్టార్ కాబట్టి, వాళ్ళకు పార్టీ ఉంది కాబట్టి, ప్రజా సమస్యల మీద పోరాటం చేయకపోయినా, ప్రజా క్షేత్రంలో పోరాటం చేయకపోయినా, ఈ రోజు వాళ్ళకున్న డబ్బులతోటి 100 కోట్ల వెదజల్లి రాజకీయం చేస్తున్నారు. అలా రాజకీయం చేసినంత మాత్రాన వాళ్ళు గొప్పవాళ్ళు కాదు, చేయలేనంత మాత్రాన మేము చిన్నవాళ్ళం కూడా కాదు. ఈ రోజు ఎవరి సపోర్ట్ మాకు అవసరం లేదు సార్. మీలాంటి తటస్థులు ఉన్నారు, మీలాంటి వాళ్ళు మా వాయిస్ ని బయటకు తీసుకెళ్తారు. ఈ రోజున ప్రజల కోసం పోరాటం చేస్తున్నాం మేము. రేపొద్దున తెలుగుదేశం పార్టీ ఎవడు అంటే ఒక వ్యక్తి ఎంత దుర్మార్గం చూడండి. నేను దళిత కార్డును వాడటానికి ఇష్టపడను. ఒక వ్యక్తి ఒక పార్టీ పెట్టుకొని చిన్నగా ఎదగటానికి ప్రయత్నం చేస్తుంటే మా పార్టీలో టికెట్ అడగటానికి ప్రయత్నం చేశాడు. అందుకోసం అని చెప్పి మేము టికెట్ ఇవ్వలేదు అన్నాను కాబట్టి ఈ రోజు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటే దట్ ఇస్ నాట్ ది రీజన్. ఈ క్యాంపెయిన్ చేస్తున్నారు, చాలా బలంగా చేస్తున్నారు ఈ క్యాంపెయిన్. నేను అదే అంటున్నా. అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే, మీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు బతికి ప్రజల్లో ఉన్నది అంటే అది నాలాంటి వ్యక్తుల మేధస్సు తోటి ప్రభుత్వ వ్యతిరేకతను పెంచి మీకు ముష్టిగా వేసినటువంటి మా యొక్క ప్రతిఫలం వల్ల మీరు ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రజల్లో ఉన్నది. తెలుగుదేశం పార్టీ ప్రజల్లో ఏనాడు లేదు. మాలాంటి వ్యక్తుల రక్తం, స్వేదం, భయం, కష్టంలో నుంచి తెలుగుదేశం పార్టీ బతికింది. అది మీరు మర్చిపోతే ఎట్లా ఈ రోజున? రేపొద్దున అది మర్చిపోరు కదా. రేపొద్దున నేను తాడికొండలోనో ఇంకో చోట మా అభ్యర్థులు వెళ్ళినప్పుడు మేము ఇదే చెప్తాం. ప్రజలు నమ్ముతారా? ప్రజలకు వాస్తవాలు తెలుసు. ప్రజలకు 4-5 సంవత్సరాలు ఏం జరిగిందో తెలుసు. ఈ రోజు వచ్చేసేసి ఒక మైక్ పట్టుకొని ఒక 2000 కిలోమీటర్లు పాదయాత్ర చేయగానే దేనికోసం పాదయాత్ర చేశారండి మీరు? ఒక మినిస్టర్ గా పనిచేసి ఈ రోజు పాదయాత్ర చేయగానే, వాకింగ్ చేయగానే మీరు ముఖ్యమంత్రులు అయిపోతారా? చూద్దాం కదా. మీరు రేపు 24లో తెలుగుదేశం పార్టీ, జనసేన ఎలా అధికారంలో వస్తుందో ఈ రాష్ట్రంలో వి విల్ సీ. ఏంటి మరి నారా లోకేష్ గారి పైన గొడవ ఏంటి? ఎందుకు మంగళగిరి ఎందుకు ఎంచుకున్నారు? ఏంటి నారా లోకేష్ గారితో గొడవ? నేను ముందే చెప్పాను, మీరు ఎలాంటి ప్రశ్న అడుగుతారని నాకు తెలుసు. నారా లోకేష్ తో గొడవ ఏందని. అసలు నారా లోకేష్ అక్కడ అభ్యర్థి? నేను వస్తున్నాను, 50,000తో గెలిపించినాను, మొన్న ఇక్కడ క్యాంపెయిన్ చేయడం చూశాను సార్ మంగళగిరిలో. అధికారికంగా ఆయన ప్రకటించుకోలేదు. రెండోది ఏంటి అంటే, నేను తాడికొండ కాన్స్టిట్యున్సీలో మా పార్టీ అభ్యర్థిగా నేను ఉంటున్నా. అయితే మా వాళ్ళ రికమెండేషన్ తోటి ఇంకొక జనరల్ కాన్స్టిట్యున్సీలో కూడా వేస్తే బాగుంటుంది, 2 చోట్ల అభ్యర్థిగా మీరు ఉంటే బాగుంటుంది అని మా వాళ్ళు రిక్వెస్ట్ చేయడం తోటి ఖచ్చితంగా రెండో కాన్స్టిట్యున్సీ ఏది అనుకున్నప్పుడు తాడికొండ కాన్స్టిట్యున్సీ, మంగళగిరి కాన్స్టిట్యున్సీ పక్కనే ఉంటాయి. ఇవి 2 ఆనుకొని ఉంటాయి. సో ఈ 2 కాన్స్టిట్యున్సీలో వేస్తే మనం ప్రజలను కొంత ఇంకా బాగా మెప్పించడానికి అవకాశం ఉంటుంది. తెలుగుదేశం పార్టీతో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డి అంటే డి అంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మేము 2 పార్టీలతోటి డి కడుతున్నాం కాబట్టి ఏ పార్టీ అభ్యర్థిని ఓడించడానికైనా, మేము గెలవడానికైనా సిద్ధంగా ఉంది. మీరు అటువంటిప్పుడు విజయవాడ నుంచి రోజు అక్కడికి వెళ్ళాలి తాడికొండకి. విజయవాడలో 4 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, ఒకటి చేయొచ్చుగా జనరల్ కాన్స్టిట్యున్సీ. అంటే తాడికొండ వేయాలనుకున్నాం. నెంబర్ 1 తాడికొండ వేయాలి అనుకున్నప్పుడు తాడికొండ ఒక రోజు, విజయవాడ ఒక రోజు వెళ్ళటం ఇబ్బంది కదా. సో మంగళగిరికి నాకు తెలిసి మేము ఉంటున్న దానికి 15-13 కిలోమీటర్లు. సో మంగళగిరి విజయవాడ 12-13 కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి. పెద్ద డిస్టెన్స్ కూడా 15 మినిట్స్ 20 మినిట్స్ లో వెళ్ళిపోవచ్చు. సో ఏదేమైనా సరే, మీరు ఎంత లాజికల్ గా అడుగుతున్నారు కాబట్టి నారా లోకేష్ ని ఓడించడానికి అనుకోండి. నేను అనుకోవడం కాదు, మీ ఉద్దేశం నేను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. హైదరాబాద్ లో ఉండే బాలకృష్ణ గారు హిందూపురంలో పోటీ చేస్తారు, పక్క కాన్స్టిట్యున్సీయా? హైదరాబాద్ లో ఉండే చంద్రబాబు నాయుడు గారు కుప్పం పోయి పోటీ చేస్తారు, పక్క కాన్స్టిట్యున్సీయా? హైదరాబాద్ లో ఉండే నారా లోకేష్ గారు మంగళగిరి వచ్చి పోటీ చేస్తారు, పక్క కాన్స్టిట్యున్సీయా? పవన్ కళ్యాణ్ గారు భీమవరం, వైజాగ్ పోతున్నారు. నేను అంటుంది ఏంటంటే పక్క కాన్స్టిట్యున్సీ అంటే తాడికొండకి పక్క కాన్స్టిట్యున్సీ. నా పాయింట్ అది. సో తాడికొండ నేను వేయాలి అనుకున్నప్పుడు తాడికొండకి పక్కనే కాన్స్టిట్యున్సీ ఉంది కాబట్టి, సో మంగళగిరిలో కూడా కన్సిడరబుల్ ఓటింగ్ ఉంది. అక్కడ కొద్ది గొప్ప మంచి కార్యక్రమాలు చేశాం, ప్రజలు విశ్వసిస్తారు.
ప్రజలు ఆదరిస్తారనేటువంటి అభిప్రాయం నాకు ఉంది కాబట్టి మంగళగిరిలో కూడా వేయాలి. మంగళగిరిలో కూడా పొలిటికల్ హీట్ పెంచేటువంటి, ఎందుకంటే అక్కడ 2014లో 12 ఓట్ల మెజారిటీతో అక్కడ గెలిపోవటం ఉంది. 2019లో 5340 ఓట్ల తేడా ఉంది. సో అక్కడ మెజారిటీ మీరా నేనా అన్నట్టు ఉంటుంది, తక్కువ, చాలా మార్జినల్ గా ఉంటుంది. సో రేపొద్దున జరగబోయే ఎలక్షన్ కూడా ఈ మార్జినల్ గా ఉన్న పరిస్థితుల్లో మాకు వచ్చేటువంటి ఓటు చాలా కీలకం కాబట్టి, సో మేము అది కూడా క్యాలిక్యులేషన్ వేసుకోవాలి. సో గెలుపు ఓటములు, అభ్యర్థులు గెలుపు ఓటముల్ని తారుమారు చేసి మేము గెలవాలి లేకపోతే మేము బయటపడాలి అనుకున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఒక మార్జినల్ ఓటింగ్ టైట్ ఫైట్ ఉన్న దాంట్లో అయితే మా ప్రాముఖ్యత బాగుంటుంది అనేది ఒకటి క్యాలిక్యులేషన్. సో అక్కడ నారా లోకేష్ గారిని టార్గెట్ చేయడం కోసం శ్రవణ్ గారు వెళ్తున్నారు. ఐ బిలీవ్ ఇన్ దట్. నారా లోకేష్ గారు నాకు ఏ విధంగానూ టార్గెట్ కాదు. నారా లోకేష్ గారు నాకు ఏ విధంగానూ టార్గెట్ కాదు. ఎందుకు టార్గెట్ కాదు అంటే, నారా లోకేష్ గారు వ్యక్తిగతంగా ఆయన ఒక ముఖ్యమంత్రి కొడుకు, నెంబర్ 1. నెంబర్ 2, ఒక మాజీ ముఖ్యమంత్రికి మనవడు. నెంబర్ 3, నారా లోకేష్ వ్యక్తిగతంగా ఒక కౌన్సిలర్ గా కూడా ఏ రోజు గెలవాల. నారా లోకేష్ కి గట్టిగా ఎదురుగా కూర్చోబెట్టి 4 ప్రశ్నలు అడిగితే 3 ప్రశ్నలకు సమాధానం ఉంది. ఏ క్వశ్చన్ దేంట్లో కంపారిజన్ ఆయనతో నాకు? నేను ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టి ఒక న్యాయమూర్తిగా ఎదిగినటువంటి వ్యక్తిని. నా వెనక ఎవరు లేకపోయినా ఒక రాజకీయ పార్టీ పెట్టి ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం మీద విపరీతమైన ఎనలేని పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తిని, కొన్ని వందల వేల కేసులు వేసినటువంటి వ్యక్తిని, ఒక న్యాయవాదిని. ఇలాంటి క్వాలిఫికేషన్స్ నాకున్న, ఇవి నా వ్యక్తిగతమైన క్వాలిఫికేషన్స్, నారా లోకేష్ లాగా కొని తెచ్చి పెట్టుకున్న క్వాలిఫికేషన్స్ కాదు. సో దయచేసి నారా లోకేష్ ని నాతో కంపేర్ చేయొద్దు. ఆయనతో నేను పోటీ కానే కాదు, నాతో ఆయనకి అసలు పోటీ లేనే లేదు. ఎవరిది వాళ్ళది వ్యక్తిగతం, ఎవరి ఓటమి వాళ్ళది, ఎవరి గెలుపు వాళ్ళది. ఆయనతో నేను ఏ రోజు కంపేర్ చేసుకోను. ఆయన నారా లోకేష్, చంద్రబాబు నాయుడు మైనస్ నారా లోకేష్ ఈజ్ 0.